హాయ్ అండి. రండి గోడు చిక్కుడుకాయ ములంకాడ కలిపి మంచి ఫ్రై చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత విడివిడిగా వస్తున్నది కదా. గోడు చిక్కుడుకాయ ఇందులో ములంకాడ వేసి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రొట్టెల్లోకి అన్నంలోకి దేంట్లోనే తినొచ్చు. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇగో చూడండి కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళా ఇలాగే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ములంకాడలు వేసాను నేను. ములంకాడ వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చూసారు, చాలా మంచిది కూడాను. రండి చూపిస్తాను ఎలా చేయాలో. గోరుచిక్కుడుకాయ ములంకాడ కూర విడివిడిగిలాడుతూ వస్తుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను గ్యాస్ మీద. ఇగో చూడండి, గోరుచిక్కుడుకాయ కడిగేసి శుభ్రంగా చెక్కేసాను. కొంచెం ఉప్పు వేసాను. ఇగో ఇలాగా ఉప్పు వేసిన తర్వాత నేను ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి చెక్కేసాను. ఇలాగా చెక్కేసాక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు వేసాను కదా. ఇప్పుడు ఇది ఒక 10-15 నిమిషాలు ఉడకనిస్తాను. మొత్తం మెత్తగా అవ్వనియొద్దు. ఇగో చూడండి, అందులో ఒక ములంకాడ ఉంటే పడేసాను. టేస్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ములంకాడ రుచి కూడా అందులో వస్తుంది. నేను ఈ ఉడికిన నీళ్ళు అయితే పారేను. ఇది పిండి కలిపేస్తాను. ఎందుకంటే ములంకాడ గోరుచిక్కుడుకాయ బాగా కడిగేసి ఉడికించాను. అది అక్కడ ఉడుకుతున్నది కదా. ఇప్పుడు ఒక మూకుడు పెట్టాను. మూకుడులోకి ఒక పిడికిడు పల్లీలు వేయించుతాను. ముందు ఫస్ట్ పల్లీలు పొడి కొట్టాలి గోరుచిక్కుడుకాయలోకి. చూడండి, పల్లీలు బాగా వేచాలి. వేచిన తర్వాత ఇందులోకి ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసేద్దాం. పల్లీలు వేగే ఎండుమిరపకాయ. ఇదేమో కొబ్బరి పొడి. మీ దగ్గర కొబ్బరి ఉంటే మిక్సీ పట్టచ్చు. కొబ్బరి పొడి, అది కొంచెం కొబ్బరి పొడి ఉంచాను. కొబ్బరి పొడి జాగాలో మీరు నువ్వులు తీసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇది వేగిపోయింది కదా. ముందు కొబ్బరి పొడి వేసాను. కొబ్బరి పొడి వేచక్కర్లేదు, ఎందుకంటే అందులో వేగుతుంది. ఇప్పుడు ఈ పల్లీలును మిరపకాయలు వేసి పొడి కొడదాం మిక్సీలో. పొడి కొట్టాక మీకు చూపిస్తాను ఇవన్నీ వేసి. ఇగో ఈలోపు ఇది ఉడికిపోయింది. గోరుచిక్కుడుకాయ మంచిగా ఉడికిపోయింది. ఇది ఒక జాలీలో వేసేద్దాం ఇలాగా. చూడండి, పక్కన బియ్యం పెడుతున్నాను కడిగేసి. ఇప్పుడు ఈ జాలీలోని ఇది వేసేద్దాం. శుభ్రంగా నీరంతా పోవాలి, నీళ్ళు ఉండకూడదు. ఈలోపు పోపు వేసి పొడి కొట్టిలోపు శుభ్రంగా నీళ్ళు పోతాయి, పొడిగా వస్తుంది. ఇది చాలా అంటే రుచిగా ఉంటుందండి కూర. ఒక్కసారి చేసి చూడండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. కొంచెం నూనె వేసాను. ఇందులోని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేయాలి ముందు. ఇంగువ, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర. ఇందులో శనగపప్పు, మినప్పప్పు పడేసాను కొంచెం ఇంగువ. ఇది ఇప్పుడు పోపు వేగనిస్తాను. బాగా వేగాలి పోపు. ఇదో చూడండి, మినపప్పు శనగపప్పు మాడకూడదు. మాడకుండానే కొన్ని మిరపకాయలు వేసాను, 6-7 కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇది వేగనిస్తాను. ఒక 2 ఎండుమిరపకాయలు 2 వేసాను. ఇది కూడా వేగనిస్తాను. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు తరిగాను సన్నంగా. ఇది కూడా బాగా వేచాలి, అన్నీ కలిపి వేగాలి. బాగా వేగాక చూపిస్తాను మీకు. ఇగో ఇలాగా శుభ్రంగా వేచాలి. ఇగో చూడండి, ఇలా దగ్గరగా వేచాయి కదా, మాడొద్దు. శుభ్రంగా వేగిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయ నీళ్ళు అన్నీ పోయాయి కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసేసి శుభ్రంగా కలిపేద్దాం. కింద పైన కలుపుదాం. ములంకాడ వేయడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి వేసి చూడండి. గోరుచిక్కుడుకాయతోనే ఉడికించండి. కుక్కర్లో వేసి ములంకాడ ఎప్పుడు ఉడికించకండి, ముద్దలా అయిపోతుంది. విడిగానే ఉడికించండి.
గోరుచిక్కుడుకాయతోటి. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం కారం సరిపడా, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేయండి, సరిపడా కారం వేసాను. ఇందులో కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుతాం. బాగా కలిపాక కింద పైన ఉప్పు అంతా కలిసిన తర్వాత ఇప్పుడు నేను పొడి కొట్టించాను కదా, పల్లీలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, ఆ పొడి అయిపోయింది. కూర తొందరగా అయిపోయి కూర. ఆ పొడి వేసి బాగా కలిపేసి దింపేయడమే. చాలా రుచిగా ఉంటుంది కూర. చూడండి, ఇది కింద పైన ఉప్పు కారం శుభ్రంగా కలిసిపోయింది కదా. ఇప్పుడేమో ఈ పొడి కొట్టించాను కదా నేను, పల్లీలు, ఎండుమిరపకాయ మెత్తగా కాటిగిలా కొట్టొద్దు ఎప్పుడు, కొంచెం పల్లీలు నలిగేటట్టుకే కొట్టాలి.